ఇక్కడ వేసుకోవాలి సరిపోతుంది. మరి ఎక్కువ వేసామనుకోండి బాగా గుల్లగా వచ్చి పూరి అంతా బ్రేక్ అయిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనం ఇంకా మైదా పిండి తీసుకోవచ్చు, గోధుమ పిండి తీసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఇది వేసేసి ముందుగా మనం ఒక దాంట్లోకి మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం వేసిన రవ్వ, తర్వాత పిండి, ఉప్పు, వంట సోడా ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి మంచిగా కలిసేలాగా మంచిగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఫస్ట్ అలా రబ్ చేస్తూ కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ చపాతీ పిండికి ఏ విధంగా పిండి కలుపుకుంటాము అలా కలుపుకోవాలి. మనం కలుపుకుంటే కొంచెం మెత్తగా ఉండాలి చపాతీ పిండి అంటే. తర్వాత మంచిగా నానుతుంది అన్నమాట. నానేసి మంచిగా ఉందని చూస్తే నానిన తర్వాత పిండిని చూస్తే మనకి వచ్చే కానీ రవ్వతో చేసామంటే నమ్మన్నమాట పిండి. సేమ్ మన చపాతీతో కలిపి పిండి కన్సిస్టెన్సీ ఉంటుందో అలా ఉంటుంది. అది మంచిగా నాని మంచి మెత్తగా అయిపోతుంది. అసలు రవ్వలాగా అసలు కనిపించదు. పెద్ద కొడుకులు అయితే పిండి అయితే చాలా ఇష్టం. ఇప్పుడు కదా దీనికి కొత్తిమీర చాలా ఇష్టం. కొత్తిమీర అన్నం తింటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నాక ఒక 5 నిమిషాలు పిండి మంచిగా ఇలా సాఫ్ చేసుకోవాలి. అప్పుడు పిండి మంచిగా స్మూత్ అయిపోతే మనం చేసుకున్నప్పుడు పానీపూరి అయితే మంచిగా వస్తుంది అనమాట. దీన్ని కూడా అరగంట సేపు నానబెట్టుకున్నాము. ఆలోపు నేను అఖిల్ లంచ్ బాక్స్ కి ప్యాక్ చేసి ఇచ్చేసి వస్తాను. అఖిల్కి ఈరోజు అన్నం తినాలనిపించలేదు. దోశ చట్నీ పెట్టి అని చెప్పాడు. అందుకే పొద్దున్న చట్నీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అనేది చేశాను అనమాట. పల్లి చట్నీ అఖిల్కి బాక్స్ తీసి వచ్చాక పానీపూరి రెడీ చేస్తాను. నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోతాను. కొంచెం కిందికి రవ్వ ఉంది, అంటే కొంచెం వాటర్ చల్లుకున్నాను. దీన్ని మనం మంచిగా కిందికి ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. పిండిని మంచిగా వస్తాను అనమాట. లేదంటే ఇలా గిన్నె గుంతగా ఉన్న గిన్నె పిండి కలుపుకున్నాం అనుకోండి కింద పడిపోదు. మనం కలుపుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. పిండి మనం ఎంత సాఫ్ చేస్తే మనకి పానీపూరి అంటే అంత మంచిగా పొంగుతూ గుల్లగా వస్తుంది. పైన ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉంటుందో. కావాలి అంటే మంచి పొంగాలి ప్రతి పూరి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవి చేసేటప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. పిండి అయితే మంచిగా కలపం అయిపోయింది. మూత పెట్టేసి ఒక గంట నానబెట్టుకున్నాను. ఆలోపల నీళ్ళ పనులు మనం చేసుకుంటాను. శనగలు మూత పెట్టేసాము. ఇది మనకి హాఫ్ కేజీ లేదు, హాఫ్ కేజీ కంటే తక్కువ ఉంది. హాఫ్ కేజీ రవ్వ తీసుకుంటే ఇంకా రవ్వ మనం తర్వాత వాడుకుంటే మిగిలినటువంటి రవ్వ అది హాఫ్ కేజీ అనుకో. మళ్ళీ మనం పిండి వేసాం ఫ్రెండ్స్. మనం పిండి మంచిగా నానివ్వాలి. ఒక అర్ధగంట నానివ్వాలి. మాక్సిమం అయితే 1 అవర్ పిండి మంచిగా నానిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి సాఫ్ చేసుకొని పిండి కొంచెం ముద్ద తీసుకొని వీళ్ళకి చూపించిన అంత మందంగా ఉన్న తర్వాత దాన్ని చాకుతో చిన్న పీస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తారా అలా చిన్న పీస్ లాగా కట్ చేసుకుని వాటిని ఒక్కొక్క పీస్ ఒక్కొక్క చిన్న ముద్ద తీసుకుని దాంతో మనం పూరి లాగా చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్న వాటిని ఒక వెలుగు వేషం తీసుకొని దాంట్లో క్లాత్ వేసుకొని దానిపైన క్లాత్ అయితే కప్పేసుకోవాలి. ఎందుకంటే గాలికి ఆరిపోతే అందుకోసం కొడికి పిండి కావాలంటే పిండి తీసుకోవట్లేదు. అక్కడ పీట మీద పిండి కోసమే వస్తుంది అనమాట. కొడుకులకి పిండి అంటే చాలా ఇష్టం అనమాట. దాంట్లో పట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఇలా మనం ఒక్కొక్క పిండి తీసుకొని ఇలా ఒక్కొక్క పూరి చేసుకోవాలన్నమాట. ఇంకా చిన్న పిల్లలు ఇలా చిన్న చేసుకోవాలి. పెద్దవాళ్ళు కొంచెం పెద్ద చేసుకోవాలి. ఇలా అన్ని పూరీలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇలా పక్కన పెట్టుకున్నది ఆరిపోతే అస్సలు పొంగవు. మరి బాగా పల్చగా చేసుకోవద్దు, మరి గట్టి మందగా చేసుకోవద్దు. ఇక్కడ మనకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేదు అంటే అట్లా చేసుకున్న బాగా పిండి మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అప్లై చేసేటప్పుడు కింద అడుగునంతా పిండి పట్టుకుంటుంది. అందుకోసం ఇలా నేను ఆ బేషన్లో వేసి దానికి క్లాత్ కవర్ చేశాను. అలా మంచిగా వేడిగా ఉన్నటువంటి ఆయిల్ ఇలా కొద్దిగా వేసుకుంటూ వీటిని ఫ్రై చేస్తాం. అంతకుముందు దీంట్లో మనం పకోడీ ఫ్రై చేసామన్నమాట. అందుకోసమని అలా మధ్య కనిపిస్తుంది. క్యాబేజీ పకోడీ చేశాను మార్నింగ్. ఈవినింగ్ కోసం పానీపూరి చేశాను అన్నమాట. ఇలా ఒకటి వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ యొక్క పానీపూరి మంచిగా పొంగడానికి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఆయిల్ మాత్రం మంచిగా వేడి కావాలి. ఆయిల్ మాత్రం మంచిగా వేడి ఉండాలి. బాగా వేడి అయితే మాత్రమే పానీపూరి అయితే మంచిగా పొంగుతాయి. అలా పొంగాలంటే వేడిగా ఉండాలి. దాంతో పాటు ఇలా స్పూన్ తో మనం టచ్ చేస్తూ ఉంటే పైకి లేసినట్టు. లేకపోతే అసలు లేవదు. గుర్తుపెట్టుకోండి. ఇలా మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇలా మంచిగా కాల్చుకొని బ్రౌన్ కలర్ రానివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ యొక్క పానీపూరిని మనం మంచిగా ఒక స్టీల్ డబ్బా కింద టిష్యూ పేపర్ వేసుకొని వీటి మంచిగా వేసుకున్నాం అనుకోండి. ఎక్కువ ఆయిల్ అయితే కింద పడుతుంది. అవన్నీ మంచిగా మెత్తగా కాకుండా క్రిస్పీగా అయితే ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ యొక్క పానీపూరి రెడీ అయిపోయారు. వాటికి కాంబినేషన్ కావాలి. పానీపూరి కావాల్సింది పానీపూరి పూరిలో పానీ కావాలి కదా. పానీ చేస్తున్నాను. ఇప్పుడు పూరి ఆర్డర్ చేశాను. తర్వాత దీనికి స్టఫింగ్ కోసం చోళ శనగలు కర్రీ చేశాను. చాలా బాగుంటుంది. నేనైతే మన నార్మల్ కర్రీలా చేస్తాను. మళ్ళీ చోళ శనగలు మాత్రం ఒక 4 గంటల ముందు నానబెట్టుకొని తర్వాత దాన్ని ఒక టమాటా వేసుకొని మంచి కర్రీలా దగ్గర చేసుకున్నాను. కొంతవరకు స్మాష్ చేయాలి, కొంతవరకు స్మాష్ చేయదన్నమాట. మొత్తం అలా గింజలుగా ఉన్న గ్రేవీ లాగా ఉందన్నమాట. అందుకోసం తర్వాత ఈ పానీపూరి కోసం చేసినటువంటి పానీ ఉంది కదా, దాంట్లో కొంచెం చిక్కగా అనిపిస్తుంది. ఫిల్టర్ చేయమన్నారు మా వాళ్ళు. అందుకని ఇలా తీసి పెట్టేసి ఇలా అయితే ఫిల్టర్ చేసుకున్నాను. లేదు ఫిల్టర్ చేసుకొని మొత్తం ముందు ఫస్ట్ మొత్తం అంతా ఫిల్టర్ చేసుకోవచ్చు. అలా ఉంచుకున్నా పర్లేదు. ఎందుకంటే మిర్చి అయితే మొత్తం దంగలే అనమాట. పిల్లలకి ఒకవేళ కారం అవుతుందని ఉద్దేశంతో ఫిల్టర్ చేయమన్నారు. మా ఆయన ఫిల్టర్ చేశారు. దీనికి కాంబినేషన్ ఆనియన్ బాగుంటుంది కదా, మా కోసం ఆనియన్ చేశాను. మా చిన్న కోసం క్యారెట్ అన్న కట్టి పెట్టాను. పానీపూరి అయితే తింటా ఉంటే ఇంకా తినాలి. మేమైతే ఈవినింగ్ టైంలో పానీపూరి తిన్నామంటే డిన్నర్ ఏం చేయమన్నమాట. మంచి అందరం కలిపి తినేసాము. చాలా ఎమ్మిగా ఉంటుంది పానీపూరి. చాలా మంచి ఎవరు చేశాను. నేను మంచి కలిపి తినేసాను. అందరూ పెట్టేశాక మనం కూర్చున్నాం అనుకో మనకు రిలాక్స్ ఉంటుంది. అందరూ పెడితే మనం తింటే వాళ్ళు తింటున్నారో లేదో